ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ గారిని ఎలా అడ్డుకుందాం అనే ఎజెండాతో కేబినెట్ మీటింగ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్కి లోపల ఆయన అధ్యక్షత, బయట లోకేష్ గారి అధ్యక్షత. విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు సెక్రటేరియట్లో ఈ కేబినెట్ కన్నా ముందు మంత్రులతో మీటింగ్ పెట్టి ఒక షాడో మీటింగ్ లాంటిది ఏదో కాసేపు మాట్లాడుకుని కాఫీ తాగి అక్కడి నుంచి వెళ్ళారంట. మా అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి? ఈ రాష్ట్రానికి ఇవాళ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? కేబినెట్ మీటింగ్ కన్నా ముందు షాడో మీటింగ్ పెట్టి లోకేష్ గారు దిశానిర్దేశం చేస్తా ఉన్నారంటే ఏంటి ఈ స్పెషాలిటీ అని అడుగుతున్నాం. అంటే ప్రస్తుతం పరిపాలనా పగ్గాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయా, లేవా? పూర్తిగా ఆయన తనయుడికి అప్పచెప్పేశారా అనధికారికంగా? ఏం జరుగుతుందనేది ఇదేదో వైఎస్ఆర్ పార్టీకి మాకు వచ్చిన అనుమానం కాదు, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇదే అనుమానం వస్తుంది. ఇంతకుముందు చూస్తే ఎప్పుడైనా ఇలాంటి కేబినెట్ మీటింగ్లు జరిగినప్పుడు కేబినెట్ మీటింగ్ అన్న ముందు ఒక టీ ఇచ్చి అదే ఒక బ్రేక్ఫాస్టో లేకపోతే ఇంకోటో పెట్టుకుని ముఖ్యమంత్రులే కలవడం అనేది ఆనవాయితీగా చూసాం. కానీ లోపల ముఖ్యమంత్రి గారేమో కేబినెట్ మీటింగ్ అధ్యక్షత వహిస్తే బయట ఏమో షాడో మీటింగ్కి ఆయన కొడుకు లోకేష్ గారు అధ్యక్షత వహిస్తారు. ఈ ఒక్క విషయం చాలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చెప్పడానికి. ఇంకేం అక్కర్లే. ఈ రాష్ట్ర పరిపాలన ఎవరి చేతిలో నడుస్తుందో కూడా చెప్పడానికి ఈ సంఘటన చాలు. ఇప్పుడు అందరూ మంత్రులే, లోకేష్ గారు మంత్రే, మిగతా వారు కూడా మంత్రులే. మరి ఈయన స్పెషాలిటీ ఏంటి? ఈయన మీటింగ్ పెట్టడం ఏంటి? ఆ మీటింగ్లో వాళ్ళందరూ కూర్చుని డిస్కస్ చేయడం ఏంటి? ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు చర్చించుకున్న విషయాలు. మంత్రులకి బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు పెట్టి బయట లోపల క్యాబినెట్లోకి పంపిస్తుంటే తనయుడు తండ్రి లోపల అధ్యక్షత వహిస్తున్నాడంటేనే మనకు క్లారిటీ ఉంది కదా రాష్ట్రంలో ఎవరు పరిపాలన సాగిస్తున్నారనేది. ప్రత్యేకించి అసలు ఇందులో ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, లేకపోతే వారి వ్యక్తిగత ఎజెండాల కోసం ప్రభుత్వం నడుపుతున్నారో అర్థం కావట్లే. ఎందుకంటే ఏ మీటింగ్ అయినా పెట్టనివ్వండి, అది క్యాబినెట్ మీటింగ్ అవ్వచ్చు, 1వ తేదీన పెన్షన్ పంచడానికి వెళ్ళిన మీటింగ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ కార్యకర్తల మీటింగ్ అవ్వచ్చు, సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ ఎజెండాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు ఒక దుర్మార్గుడు అన్నట్టుగా చిత్రీకరించడం, ఇదే ఎజెండా తప్ప ఎక్కడ వేరే అంశాన్ని, ప్రజలకి పనికొచ్చే అంశాన్ని వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా కనిపించదు. ఈ రాష్ట్రంలో ఏదో రాచరిక పాలన ఉన్నట్టు ఉంది ప్రస్తుతానికి. నోరెత్తితే కేసులు పెడతారు, ఎవడో అడగకూడదు, ప్రశ్నించకూడదు. ఈ మధ్య కేబినెట్ మీటింగులకి డిప్యూటీ సీఎం గారు కూడా వెళ్ళట్లేదని వింటా ఉన్నాం. మొన్న మీటింగ్ కూడా డిప్యూటీ సీఎం గారు అటెండ్ కాలేదంట. అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుందో ప్రభుత్వంలో, కూటమిలో అసలు ఎటు నడిపిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కొడుకుకి ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశమే ఉంటే ఎల్బోర్డ్ తగిలించి వదిలేసినట్టుగా వదిలేస్తే కుదరదు, యాక్సిడెంట్లు అవుతాయి. మీరు ప్రాపర్ ట్రైనింగ్ ఇంట్లో ఇచ్చుకుని మీ సీటు తర్వాత ఆయనకి ఇచ్చుకోండి కావాలంటే. అంతే తప్పించి మొత్తం అంతా పగ్గాలన్నీ ఆయన చేతిలో పెట్టి, కొడుకు చేతిలో పెట్టి మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, గొడ్డల పార్టీ అని ఇంకోటని మాట్లాడడానికి తప్ప వేరే పని ఏం చేయట్లే. నాకు చాలా ఆశ్చర్యం. 3 సార్లు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్న టర్మ్స్, ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ
అసలు ఆయన వాడుతున్న భాష, ఆయన మాట్లాడుతున్న తీరు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనేది మాకు అర్థం కావట్లే. ఏం జరిగింది? మీరు చెప్పినట్టుగా 164 సీట్లు వచ్చినాయి. కేంద్రం మీ చేతిలో ఉంది, రాష్ట్ర పరిపాలన మీ చేతిలో ఉంది, మిమ్మల్ని ఎదిరించేవాడు లేడు. మీరు చెయ్యెత్తితే మొత్తం మీడియా అంతా మిమ్మల్ని ఒక గొప్ప మహానాయకుడిగా చిత్రించే శక్తి ఉంది. ఇంకా ఎందుకు మీకు ఫ్రస్ట్రేషను? ఒకటే ఒక కారణం, మీ ఫ్రస్ట్రేషన్ కారణం ఏంటంటే జగన్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్తే జనం ఎలా వస్తున్నారు చూసారా? జనం ఒక ప్రభంజనంలాగా వస్తున్నారు. ఇంకా 2 ఏళ్ళు అవ్వలేదు ఆయన అధికారం కోల్పోయి, 2 ఏళ్ళు అయింది. ఎందుకు వస్తున్నారంటే ఎక్కడికన్నా వెళ్తే మిమ్మల్ని వదులుకుని తప్పు చేసాం జగనన్న అని పెద్ద నినాదంలాగా, ఒక ప్రవాహంలాగా ఆయన ముందు వస్తున్నారు. కానీ దీన్ని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి TV5లో సాంబశివరావు గారి దాకా ఏం మాట్లాడుతున్నారు? దేవరపల్లిలో పొగాకు రైతుల పరామర్శకి వెళ్తే జనం వస్తే ఆ TV5 ఛానల్లో చెప్తారు లంపెన్ శక్తులంట. జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా 5,000 నుంచి 10,000 మంది జనాల్ని ముందే అక్కడికి పంపించి సీక్రెట్గా దాచిపెడతారంట. 5,000 మందిని 10,000 మందిని ఒక్కొక్కరికి 5,000 10,000 ఇచ్చి వాళ్ళందరూ వచ్చేస్తారంట. వచ్చి ఒక పెద్ద ప్రదర్శన చేస్తారంట. దీని కేంద్రానికి నివేదిస్తే అసలు మీరు సెక్యూరిటీ ఇవ్వకండి అని చెప్పిందంట కేంద్రం. కథలు అల్లొచ్చు కానీ మరీ ఇంత కాకమ్మ కథలు, ఇంత చౌకబారు కథలు అల్లితే ఎలాగండి? ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? నిన్న క్యాబినెట్లో చెప్పినట్టుగా పేపర్లకు ఇచ్చిన లీకుల్లో చూసాం మేము. అరాచకంగా ఉందంట ఆయన రోడ్డు మీదకి వస్తుంటే. నీ అరాచకాన్ని ఎండగడుతున్నట్టుగా ఉంది ఆ సభలన్నీ, ఆ కార్యక్రమాలన్నీ. అంతేగాని ఆయన అరాచకంగా లేదు. నాకు 2 నిమిషాలు చాలు జగన్ని కంట్రోల్ చేయడానికి, ఈ జనాన్ని కంట్రోల్ చేయడానికి. 2 నిమిషాలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 2 తరాలు కాదు, 2 జన్మలు తీసుకోండి, మేము కాదంటలేదుగా. సిగ్గులేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీ ఉన్న ఒక నాయకుడు దేవరపల్లి వస్తే పోలీసుని కూడా పెట్టకుండా ఏం చేయాలని అంటే, అక్కడ ఏదైనా తొక్కిసలాటో అవాంఛనీయ సంఘటనలో జరిగితే ఆ బురదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద చల్లి ఒక అరాచకం జరిగిపోతున్నట్టుగా క్రియేట్ చేద్దామని. ఇప్పుడే కాదు, ఆయన పల్నాడు వెళ్తే, ఆయన గుంటూరు వెళ్తే గంటలు పట్టింది. వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టుగా కిరాయి మనుషులు అనుకుంటున్నారా? జగన్ గారిని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, గుండెల్లో పెట్టుకున్నవాళ్ళు. ఎందుకు వాళ్ళని చూసి ఆ వేదనలో రోదనలో జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలను చూస్తే మీకు నిత్యం వేదన, రోదన, మీ ఫ్రస్ట్రేషను, ఏం పడితే అది మాట్లాడుతున్నారు. చివరికి జన్జీ ఇప్పుడు ఒక ట్రెండింగ్ వర్డ్ అది. ఈ తరం, ఈ కొత్త తరం, దీన్ని జన్జీ అంటున్నారు. ఈ తరాన్ని పట్టుకుని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటారా మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారో స్పృహ ఉందా? స్పృహ ఉండే మాట్లాడుతున్నారా? ఈ తరం అంతా గంజాయి బ్యాచ్యా? జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికో ఆయన కలవడానికో వెళ్ళిన వాళ్ళందరూ కూడా బ్లేడ్ బ్యాచ్లా? మరి మీ దగ్గర ఉన్న వాళ్ళంతా హిమాలయాల్లో తపస్సులు చేసుకుంటూ దిగొచ్చిన స్వామీజీలా? ఏం మాట్లాడుతున్నారు అసలు? జన్జీని పట్టుకుని ఇష్టానుసారంగా, పొద్దున ఎవరో మిత్రుడు అంటున్నాడు చిప్పు దొబ్బిందిలే వదిలే పట్టుకోకు, పెద్ద పట్టించుకోకు అని. ఆ పరిస్థితి వచ్చింది. ఏంటది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి యూత్ వస్తే కూడా నువ్వు తట్టుకోలేక వాళ్ళందరినీ కూడా బ్లేడ్ బ్యాచ్లని, వాళ్ళందరినీ కూడా గంజాయి బ్యాచ్లని మాట్లాడుతూ ఉన్నావు. అంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది కదా, అర్థమైపోతుంది మాకు. ఈ ఫ్రస్ట్రేషన్లో ఒక తరాన్ని అవమానిస్తున్నారనేది మాత్రం మర్చిపోవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఒక తరాన్ని అవమానిస్తున్నారు మీరు.
అంటే రోడ్డు మీదకి వచ్చి గొంతెత్తిన ప్రతివాడు బ్లేడ్ బ్యాచ్ని, ప్రతివాడుని గంజా బ్యాచేనా? ఒక రైతు, ఒక యూత్, ఒక మహిళ మాట్లాడిన ప్రతి ఒక్కరూ డిఎస్సిలో పోస్టులు అమ్మేసుకున్నారని పెద్ద ఎత్తున మీకు విమర్శలు వస్తూ ఉంటే, మీరు పునీతుల్లాగా నిగ్గు తేల్చుకోవడానికి సిబిఐ విచారణ వేయడం మానేసి ఉత్తుత్తి సవాళ్ళు, ఉత్తర కుమారుల సవాళ్ళు చేస్తే ఎలా? అందుకే ఇవాళ రోడ్డు ఎక్కి పెద్ద ఉద్యమమే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చాలా క్లియర్గా చెప్పారు, ఇగో తప్పులు ఇక్కడ జరిగినాయి, ఇక్కడ జరిగినాయి, ఆధారాలతో సహా చెప్తున్నాం, మీరు సరిదిద్దండి అని. సరిదిద్దకపోగా మీరు సవాళ్ళు ఇసురుతారు రమ్మని. సవాళ్ళు ఇసిరారు, పోనీ మేము అందరం వస్తామన్నాం, మీరు దానికి ఉలుకు పలుకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మంటాడు ఆయన, లోకేష్ గారు. అసలు మీ ఇద్దరు సమూజ్జీలా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి సమూజ్జీవా? పోనీ సమూజ్జీ అనుకుంటే మీ నాన్నగారు రావాలి. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, ప్రజెంట్ ముఖ్యమంత్రి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. అది వదిలేసి పోనీ చర్చకి అక్కర్లేదు, ప్రెస్ మీట్ పెట్టి తప్పులు జరగలేదని చెప్పొచ్చుగా. ఇగో స్పోర్ట్స్ కోటాలో తప్పులు జరగలేదు చెప్పొచ్చు కదా. నిజంగా తప్పు జరగకపోతే సిబిఐకి ఇచ్చి మీరు బాగా అద్భుతంగా చేసినట్టుగా ఆ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరే మాట్లాడొచ్చు కదా. ఎంతసేపు గుడ్డగాల్చి ముఖాన్ని పడేస్తే వాళ్లే తుడుచుకుంటారని ఏకైక సిద్ధాంతంతో పనిచేస్తున్నారు మీరు. పైగా ఇంకా చిత్రం ఏంటంటే, ఇవాళ ఒక పత్రికలో క్రిమినల్ ఫ్యాక్టరీ అని అన్నాడు చంద్రబాబు నాయుడు గారని హెడ్లైన్ పెట్టారు. మీది ఒక అబద్ధాల ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడో తెరిచారు. ఎన్టీ రామారావు గారి దగ్గర అధికారం లాక్కున్నప్పుడు తెరిచిన అబద్ధాల ఫ్యాక్టరీ అది. ఇప్పుడు దాన్ని విస్తరిస్తున్నారు శాఖోపశాఖలుగా. ఇంతకుముందు 1 అర ఉండేవి, ఇప్పుడు మీరు ఆ అబద్ధాల ఫ్యాక్టరీని చాలా పెద్ద ఎత్తున ఇంకా దాన్ని విస్తరించి యూనిట్లు పెడుతున్నారు. రోజుకొక అబద్ధాన్ని వండి వారుస్తారు. ఇది వైస్రాయిలో కుట్ర దగ్గర మొదలైంది అబద్ధాల ఫ్యాక్టరీ. ఎమ్మెల్యేలు లేకపోయినా వైస్రాయిలో ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా క్రియేట్ చేయడం దగ్గర మొదలెట్టారు. మొదలుపెట్టి ఇప్పుడు ఎక్కడి దాకా తెచ్చారు? ప్రతి ఒక్క నాయకుడిని వ్యక్తిత్వ హననం చేసే దగ్గర తెచ్చారు. నోరెత్తితే ఆ గొంతు నొక్కేయడానికి కేసులు పెట్టేదాకా తెచ్చారు. క్రిమినల్ ఫ్యాక్టరీ అంటున్నారు కదా, ఎవరిది క్రిమినల్ ఫ్యాక్టరీ? ఒక యువకుడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బూడిదన్నా ఇవ్వండియా అని ఆ తల్లి రోధించే స్థాయికి తీసుకొచ్చింది మీదా క్రిమినల్ ఫ్యాక్టరీ, వైఎస్ఆర్ పార్టీదా? ఇవాళ నిన్న మొన్న చెప్పగిరి అనే ఊర్లో ఒక ఇన్సిడెంట్ చూసాం. భార్య దుస్తులు చింపేసి ఎమ్మెల్యే గారి మీద, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టి లోపలేశారు. దీన్ని క్రిమినల్ యాక్టివిటీ అంటారా, ఏమన్నా అంటారా? అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర నుంచి జోగి రమేష్ గారి ఇంటి దాకా ఆ ఇళ్ల మీద దాడులు చేశారు. అంతెందుకు, ఇప్పుడు డిఎస్సి శిబిరాలు జరుగుతూ ఉంటే నిన్నే విజయవాడ నడిబొడ్డులో బోండా ఉమ్మగారు, ఉమామహేశ్వరరావు గారు, ఆయన శాసనసభ్యులు, వారు డైరెక్ట్గా వెళ్ళి గొడవ చేసినట్టుగా ఆ శిబిరాలని విధ్వంసం చేయడానికి ట్రై చేసినట్టుగా ఇక్కడే కాదు రాష్ట్రంలో నలుమూలలా జరుగుతున్నాయి. మరి దీన్ని క్రిమినల్ యాక్టివిటీ అంటారా, దేన్ని అంటారు? తెల్లారు లేస్ చేస్తే మీ చేసేదే క్రిమినాలిటీ, మీ పనులే క్రైమ్స్. మీరు వచ్చి క్రిమినల్ ఫ్యాక్టరీ, మీది తడిగుడ్డల ఫ్యాక్టరీ, తడిగుడ్డేసి గొంతు నులిమేసే ఫ్యాక్టరీ మీది. ఎందుకు? ఆయన అంటారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అసలు వెరీ సీనియర్, మోడీ గారి కన్నా నేనే సీనియర్ అని ఆయన డిక్లేర్ చేసుకున్నాడు. అలాంటిది ఆయన భాష చూడండి, ఆయన మాట్లాడే తీరు చూడండి. మీరు ఒకటంటే మేము 2 అనలేమా? ఆయన నిన్న మొన్న 3 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి అడవి పందుల్లాగా దోచుకున్నారు, అడవి పందుల్లాగా విధ్వంసం సృష్టించారు అని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం హయాం గురించి మాట్లాడుతున్నారు ఆయన. మేము అనలేమా? మీరు అడవి పందులంటే మేము పందికొక్కులు అనలేమా? మేము ఇంకేం చెప్పలేమా? మాకు సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడలే. మీకు గుర్తుందో లేదో, పనికాహార పథకం వచ్చి కరువులో మీరు ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 ఏళ్ల పాటు ఉంటే బియ్యం ఇస్తే కేంద్రం
దాన్ని ఎలా భోంచేశారో ఎలా బొక్కేశారో పుంకాను పుంకాలుగా ఆ రోజు పాత పేపర్లు తిరిగేస్తే మీకు కనిపిస్తుంది. దాన్ని అంటారు పందుల్లాగా తిన్నారు, పందికొక్కుల్లాగా తిన్నారని. దీన్ని అనరు. అసలు ఏం మాట్లాడుతున్నారు స్వామి మీరు? ఎందుకింత ఫ్రస్ట్రేషను? మీ సీనియారిటీ ఏమైపోయింది? మాట్లాడితే గొడ్డలి పార్టీ. మాది గొడ్డల పార్టీ అయితే మీది వెన్నుపోటు పార్టీ కదా, మీది యూజ్ అండ్ త్రో పార్టీ కదా, వాడుకుని వదిలేసే పార్టీ కదా మీది. ఏ ఒక్కడినైనా సరే జీవితకాలంలో కంటిన్యూగా రిలేషన్ మెయింటైన్ చేశారా? ఏ ఒక్కడితో అయినా సరే. ఒకసారి కమ్యూనిస్టులతో, ఒకసారి బీజేపీతో, ఒకసారి జనసేనతో, ఇంకొకసారి వేరే పార్టీలతో, ఏ ఒక్కరితో అయినా సరే మీరొచ్చి ప్రపంచానికి నీతులు చెప్తారు, ప్రవచనాలు చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రవచనాలు రాజకీయ పార్టీలు ఎలా ఉండాలో చెప్తారు, అవినీతి ఎలా చేయకూడదో చెప్తారు, 99 పైసలకి ఎకరం అమ్మేస్తారు. నిన్న ప్రధానంగా చూసుకుంటే చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారంట క్యాబినెట్లో. ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దీనికోసం అమ్ని బస్ అంట, ఏదో ఒక కొత్తగా ఏదో చట్టం తెస్తున్నాము, ఈజ్ ఆఫ్ డూయింగ్ అమ్ని బస్ 2026. అవి వినడానికి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే మీరు దింపుతారు కదా కన్సల్టెన్సీలని బయట నుంచి, వాళ్ళు చెప్తుంటారు మీకు ఈ పాఠాలన్నీ. ఈ ఆమ్ని బస్ అంటే ఏంటంటేనంట, పోర్ట్లు, విమానాశ్రయాలు, రవాణా, విద్యా, వైద్యం, పరిశ్రమలు, పర్యాటకం, పునరుత్పాదక ఇంధనం, ఈ అన్ని రంగాల్ని కూడా పీపీపీ కింద ఇచ్చేస్తారంట. ఇంకేం మిగిల్చారు స్వామి మీరు? ఒక ప్రభుత్వాన్ని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ చేయలేదు, అన్నీ చేసినట్టే. స్కూళ్ళు ఇచ్చేస్తారు, విద్యారంగం ఇచ్చేస్తారు, వైద్య రంగం ఇచ్చేస్తారు, టూరిజం ఇచ్చేస్తారు. ఇంకేం మిగులుద్దాం అనుకుంటున్నారు? పైగా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంట. ఎందుకు? వాడు నడిపినోడికి నష్టం వస్తే వైబిల్ అవడం కోసం 1500 కోట్ల రూపాయలు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తారంట. ఎంత గొప్ప ఆలోచనలు అంటే, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా రాని ఆలోచనలు ఈ ప్రభుత్వానికి వస్తాయి. దీంతో పాటు ఇంకొక గొప్ప విషయం కూడా ఉంది దీంట్లో. ఏంటంట? వడ్డీ లేని రుణాలు ఇస్తారంట పారిశ్రామికవేత్తలకి. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి, రైతులకి ఇచ్చేవారు వడ్డీ లేని రుణాలు. మీరు కార్పొరేట్లకి, పారిశ్రామికవేత్తలకి ఇస్తారంట వడ్డీ లేని రుణాలు. అది ఇలా పాలసీ. ఈ ఒక్కటి సరిపోదా జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా చెప్పడానికి? ఈ ఒక్క విషయం చాలదా? నిన్న క్యాబినెట్ జరిగితే మీరు ఏం డిస్కస్ చేయాలి? ఇవాళ ఎలినినో వల్ల మొత్తం నష్టపోయిందని చెప్తున్నారు. 58 లక్షల ఎకరాల్లో సాగు జరగట్లేదని చెప్తున్నారు. ఒక కంటింజెన్సీ ప్లాన్, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక మీద కానీ, వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలి రైతులు కానీ ఆలోచన మీద ఎక్కడన్నా చెప్పారా? కోనసీమలో క్రాప్ హాలిడే చేస్తున్నామని చెప్పి బ్యానర్లు కడుతున్నారు. అక్కడ ఎక్కడన్నా మీరు దాని గురించి చర్చించారా? ఇదే కాదు, పొగాకు రైతుల దగ్గర నుంచి ఇదేనే ఒక ప్రజా ఉపయోగకరమైన అంశం మీద నిన్న మీరు చర్చించినట్టు కానీ చెబితే మేము ఆహా ఓహో అని చప్పట్లు కొడతాం. ప్రజల పనికొచ్చే దాని మీద ఏం చేయరు. చాలా చిత్రం ఏంటంటే, విశాఖపట్నంలో మురికివాడల అభివృద్ధి కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంట. మురికివాడలను కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తారంట వీళ్ళు. అది ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? 99 పైసలకి ఎకరం ఇచ్చేయడం దగ్గర నుంచి మొదలెట్టి, అంటే మీ ఎజెండా మాకు అర్థమవుతుంది. రేపు ఎన్నికలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన్ లాగా చూపిద్దామనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీని ఒక విలన్ లాగానో అరాచక శక్తిగా చూపిద్దామని ట్రై చేస్తున్నారు. రాష్ట్రంలో పక్కన బీసీ నాయకులను అరెస్ట్ చేస్తారు, ఇంకో పక్కన ఎస్సీ నాయకులని అరెస్ట్ చేస్తారు, ఎవరిని పడితే వాళ్ళని తోలనాడతారు, నోటికి ఏమొస్తే అది మాట్లాడతారు. అంతే. ఇంత కన్ఫ్యూజన్ అండి మీకు? ఇంత గందరగోళం ఎందుకున్నారు?
అత్యుత్తమంగా మాట్లాడుకోవాల్సిన క్యాబినెట్లో మీ సమయం 3 వంతులు జగన్ గారి మీద మాట్లాడుకుంటారా? దిశ చట్టాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి 3 వారాల లోపు శిక్ష పడే స్థాయికి తయారు చేయాలనంటే అది అవసరమే లేదని చెప్పి రద్దు చేస్తారా? పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి బూడిదే ఇవ్వలేని వాళ్ళు మీరు దిశ చట్టం మాత్రం ఉంటే ఏంటి ఉపయోగం, లేకపోతే ఏంటి? అక్కడెక్కడో గంగమ్మ అనే ఆమె స్టేషన్కి వెళ్ళి ఇవాళ వరకు కనపట్లేదు. ఇంక మీ దిశ చట్టం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మీ ప్రభుత్వానికి దిశ లేదు, దశ లేదు. ఎటు వెళ్తున్నారో మీకే తెలియదు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి హోంమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. ఏంటి? దిశ చట్టం తెచ్చేందుకు. ఆవిడ మహిళా హోంమంత్రి. ఆవిడ ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారి మహిళల రక్షణ కోసం దిశ చట్టం తెస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతుంది ఆమె. ఏం చేయాలి ఇంకా? పోనీ దాన్ని ఏదన్నా ఇంకా బలోపేతంగా చేస్తున్నామనో, లేకపోతే దాని బదులు వేరే చట్టం తెస్తున్నామనో, ఇవేమీ లేవు. జగన్ గారు పెట్టారు కాబట్టి తీసేయాలి. జగన్ గారు ఏ మంచి చేసినా ఆపేయాలి. ఊరికే పబ్లిసిటీతో ఎంతకాలం నడుపుతారు? చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, నిన్న దేవరపల్లి, ఇంతకుముందు చెప్పాను, దేవరపల్లిలో పొగాకు రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడు కానీ, మొన్న శ్రీకాకుళం సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి, జగన్ గారికి వస్తున్న ఆదరణ చూసి పాపం కలవరపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం అని మాత్రం అర్థమవుతుంది. మీ కలవరపాటుకి ఇది ప్రారంభం, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒకవేళ మీరు కానీ ఇవ్వకపోతే సెక్యూరిటీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణహాని చేయాలనే మీ ప్రయత్నమేమో అనుకుంటున్నాం మేము. లేకపోతే అక్కడ ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుందాం అనుకుంటున్నారేమో. ఇన్ని నీతులు చెప్తున్నారు. మీకు గుర్తుందా లేదా? గుంటూరులోనో ఎక్కడో చీరల పంచడానికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా. గుంటూరే కదండి. ఎంతమంది చనిపోయారు? తొక్కిసలాట జరిగి 4 ఎంతమంది చనిపోయారు. ఇంకో చోటకి వెళ్ళాడు, ఎక్కడికో పల్నాడు ఎక్కడికో, అక్కడ ఎంతమంది చనిపోయారు? కందుకూరు దగ్గర 9 మంది చనిపోయారు. గోదావరి పుష్కరాల్లో ఎంతమంది చనిపోయారు? 29 మంది చనిపోయారు. వీళ్ళు వచ్చి ప్రపంచానికి నీతులు చెప్తారు. కాసేపేమో చాగంటి కోటేశ్వరరావు గారి లాగా, కాసేపేమో గరికపాటి నరసింహారావు గారి లాగా. వీళ్ళు అన్నీ మర్చిపోతారు కన్వీనియంట్గా. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న క్యాబినెట్లో ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాల మీద ఏమైనా మాట్లాడతారేమో అని మేము కూడా చూసాం. ఎందుకంటే నిన్ననే కేంద్రం ఒక గొప్ప ప్రకటన చేసింది. మా ఎంపీ గారు, అక్కడ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మిథున్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్కి సమాధానం చెబుతూ పోలవరం గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పారు. వీళ్ళ చేతగానితనానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేతగానితనానికి పోలవరం ప్రాజెక్టు ఒక పెద్ద రిజర్వాయర్గా ఉండాల్సిన ప్రాజెక్టు బ్యారేజ్గా మిగిలిపోయింది. ఇది మేం చెప్పట్లే. మిథున్ రెడ్డి గారు వేసిన ప్రశ్నకి సమాధానంగా పార్లమెంట్లో జలశక్తి మంత్రి గారు ఇచ్చిన సమాధానం మీరు చూస్తే 41.15 మీటర్స్ స్టోరేజ్ అప్ టు ఎలివేషన్ లెవెల్ 41.15 మీటర్స్ కింద మార్చేశారు. దీన్నే మేము ఆమోదించాం. దీనికి 12,157.53 కోట్లు ఖర్చు అవుతుంది. ఇదే కేంద్రం ఇస్తోంది అని అధికారికంగా చెప్పారు. పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి, తరతరాల కళ. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టిన కళ నెరవేర్చడం కోసం యుద్ధ ప్రాతిపదికన జలయజ్ఞం ప్రారంభిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందుకు తీసుకెళ్తే మీరు ఒక ప్రాజెక్ట్ని బ్యారేజ్గా మార్చేశారు.
ఇది వైఎస్ఆర్ పార్టీ చెప్తున్నది కాదు. మీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ నడుపుతున్న కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా మిథున్ రెడ్డి గారి ప్రశ్నకి ఇచ్చిన సమాధానం. ఇంత పెద్ద పోలవరం ప్రాజెక్టుని విభజన హక్కుగా సాధించుకుంటే కేవలం 12,157.53 కోట్లు మాత్రమే కేంద్రం ఇస్తుందని తేల్చింది. 34,000 కోట్లు కావాలి దీనికి. ఎంతకి? 45.72 మీటర్ల ఎత్తుకి నిర్మాణం చేస్తే. అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళకి ఏం పట్టట్లే. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడదామా, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడదామా, ఈ గోలే తప్ప మీకు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు అక్కర్లే. పోలవరం రిజర్వాయర్ చేపడితే 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది. ఇది కాకుండా గోదావరి డెల్టాలో 10,13,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. కృష్ణా డెల్టాలో 13,08,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కింద 8 లక్షల ఆయకట్టు వస్తుంది. అంటే మొత్తం ఈ కొత్తగా స్థిరీకరణ జరిగి ఉత్తరాంధ్ర ఆయకట్టుతో కలిపితే 23,24,000 ఎకరాలు ప్లస్ 7,20,000 కొత్త ఆయకట్టు కలిపి ఎంత రావాలి? 30.44 లక్షల ఎకరాలకి నీరు అందాల్సింది. ఇప్పుడు వీళ్ళ నిర్వాహకం వల్ల ఏమైపోయిందో తెలుసా మీకు? కొత్తగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల వచ్చేది సుమారు 1,89,000 ఎకరాలకు మాత్రమే నీరు. 1,89,000 ఎకరాలకే వస్తుంది. మేము అసలు పెద్ద విజనరీ అంటారు, మాకున్న తెలివితేటలు ఎవరికే లేవంటారు, ప్రపంచానికే పాఠాలు చెప్తున్నాం అంటారు. పోలవరం ప్రాజెక్టుని మాత్రం ముంచేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇంత పెద్ద డెసిషను లేకపోతే ఈ ప్రాజెక్టు గురించి నిన్న ఎందుకు చర్చించలేదు మీరు క్యాబినెట్లో? మీరు దీన్ని బ్యారేజ్గానే ఉంచేద్దాం అనుకుంటున్నారా? రిజర్వాయర్ స్థాయికి పెంచాలనుకుంటున్నారా? పెంచాలంటే మీ దగ్గర ప్రణాళికలు ఏంటి? ఆయకట్టు స్థిరీకరణ ప్లాన్లు ఏంటి? మీరు మాట్లాడితే బనకచెర్లకి లింక్ చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు దీనికే దిక్కులేదు. బనకచెర్ల ఎక్కడి నుంచి వస్తుంది నీరు? ఇవన్నిటినీ చర్చించక్కర్లే? ఇది ప్రజా సమస్య కాదా? ఈ రాష్ట్ర భవిష్యత్తు కాదా? ఎందుకు మాట్లాడలే? ఎందుకంటే మీకు కావాల్సిన ప్రచారం చేయించుకునే శక్తి ఉంది కాబట్టి. జనాల్ని ఏమార్చేసి మీరేదో గొప్పగా సాధిస్తున్నట్టుగా చెప్పుకుందామని. ఇంకా మరొకటి ఏంటంటే ఇంకొక చిత్రమైన విషయం, ఆల్మట్టి. ఈ ఆల్మట్టికి సంబంధించి ఇదొక మొట్టమొదటి నుంచి వెనక్కి వెళ్తే హిస్టరీలోకి వెళ్తే కేవలం చంద్రబాబు నాయుడు గారి వలనే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి ఆల్మట్టితో. ఆ రోజు కర్ణాటక దీని ఎత్తుని 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకి పెంచుతున్నప్పుడు ఎవరు మాట్లాడలే. దీనివల్ల 100 టీఎంసీలో ఉన్న నీటి సామర్థ్యం 135 టీఎంసీలకి పెరిగింది. ఇది 2015లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు 129.27 టీఎంసీల నుంచి 229.72 టీఎంసీలకు వెళ్ళిపోయింది. అక్కడ దీని మీద మాట్లాడాల్సింది పోయి మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికే మీకు కృష్ణా డెల్టాలో మీకు శ్రీశైలంలోకి నీళ్లు రావాలంటే జూలై 2వ వారంలో కానీ, అది కూడా అధిక వర్షాలు పడితే కానీ రావట్లే. ఆ రోజుల్లో ఇది పెంచేశారు, ఎత్తు పెంచారని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందుతుంటే కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అంతా అయిపోయి ప్రాజెక్టు కట్టేసినారు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తామయ్యా, అయిపోయింది కదా అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఎత్తు పెంచడానికి ప్లాన్ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎత్తు పెరుగుతోంది. ఇది నేను ఇప్పుడు చెప్పినట్టుగా 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకి పెంచుతున్నారు. ఇప్పుడు ఇంత పెరుగుతూ ఉంటే నీటి సామర్థ్యం 100 నుంచి 135 టీఎంసీలకి తీసుకెళ్ళిపోయి అదనంగా ఇంకో సుమారు 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి నీళ్ళు ఇచ్చుకునే ప్రణాళికలు జరుగుతూ ఉంటే దీనివల్ల రాయలసీమ అంతా నష్టపోతుందని తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు మీరు దీని మీద
మాట్లాడలేదని అడుగుతున్నాం మేము. ఇదేమి భవిష్యత్తుకు సంబంధించిన రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన సమస్య కాదా? రాష్ట్ర భవిష్యత్తు అంటే కేవలం 99 పైసలకు ఎకరాలు కట్టబెట్టడమేనా? పీపీపీ మోడల్లో ఉన్నవన్నీ కూడా పంచి ఇచ్చేయడమేనా ప్రైవేట్ వారికి? ఇదేనా మీ విజనరీ? ఇటు ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు ఇప్పుడు లేటెస్ట్గా. దీనివల్ల ఏమో కృష్ణా డెల్టా దెబ్బతిని అటు రాయలసీమ దెబ్బతింటుంది. ఇటు పోలవరం ఏమో రిజర్వాయర్ నుంచి బ్యారేజీ లెవెల్కి తెచ్చారు, అటు ఆల్మట్టినేమో బ్యారేజీ నుంచి రిజర్వాయర్ లెవెల్కి పెంచారు. ఇటు రైతాంగం నష్టపోతుంది, అటు రైతాంగం నష్టపోతుంది. మరి ఇంకేంటి మీరు సాధించింది? ఎంతకాలం పబ్లిసిటీతో జనం కళ్ళు కప్పాలని ట్రై చేస్తారు? ఇప్పటికే గేట్లు పెట్టేశారు, స్పిల్వే పూర్తి అయిపోయింది ఆల్మట్టి సంబంధించి. ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటని అడుగుతున్నాం మేము. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ వ్యవస్థని ఏ విధంగా మీరు చేయాలనుకుంటున్నారు? లేదా వ్యవసాయం మీకు అదేది దండగాని అంటారు కదా, వ్యవసాయం గిట్టుబాటు కాదు కాబట్టి అని మొత్తం నీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? చెప్పమంటున్నాం. మీరు ఎటు తీసుకెళ్తున్నారో రాష్ట్రానికి ఒక దిశ దశ లేదు, ప్రాధాన్య రంగాలు లేవు. అసలు ఏది ప్రాధాన్య రంగం చెప్పండి మీకు, మేము అడుగుతున్నాం సూటిగా. మీ ప్రభుత్వానికి ప్రాధాన్య రంగం ఏంటి? వ్యవసాయమా, విద్య, వైద్యమా? ఏది మీ ప్రాధాన్య రంగం? ప్రెస్ మీట్లు పెడతారు, బూతులు తిడతారు, క్యాబినెట్ పెడతారు, బూతులు తిడతారు. ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తూ ఆయన తిట్టుకుంటూ రోజులు గడిపేద్దాం అనుకుంటున్నారు చెప్పండి? 2 ఏళ్ళు దాటింది కదా మీరు అధికారంలోకి వచ్చి. మీకు గొడ్డల పార్టీ ఏదో బ్రాండింగ్ చేయాలనుకుంటున్నారు. మేము చేయలేమా మీకు బ్రాండింగ్స్? సంస్కారం లేకుండా ఎందుకు ఈ స్థాయికి రాజకీయాలను దిగజారుస్తారు? కృష్ణా జలాల మీద హక్కులు ఇవాళ కర్ణాటకకి తాకట్టు పెట్టారు మహాప్రభు అని నిపుణులు గొడవ చేస్తూ ఉన్నారు. ఇది ఇంకా ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళలేదు. రాయలసీమ తీవ్రమైన అన్యాయానికి గురవుతుంది. ఇది కానీ పూర్తయి అన్నీ సక్రమంగా అయిపోతే ఈ రెండింటినీ ఎండగట్టి ఇటు కృష్ణా డెల్టాని, అటు గోదావరి డెల్టాని, అటు రాయలసీమని, అటు ఉత్తరాంధ్రాని అన్నిటినీ ఎండగట్టి, ఎందుకంటే ఒక పోలవరం దెబ్బతీసి ఇటు ఆల్మట్టి వల్ల ఈ ప్రాంతాన్ని దెబ్బతీస్తే దీన్ని ఏమంటారు చెప్పండి? రైతులకి వెన్నుపోటు పొడవడం అంటారా లేదా? మిమ్మల్ని నమ్మిన ప్రజలకి వెన్నుపోటు పొడవడం అంటారా లేదా? అసలు ఏంటి ఈ 2 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? కొంతకాలం లడ్డు కల్తీ అని నడిపారు, రెడ్ బుక్ అని నడుపుతున్నారు. అయితే రెడ్ బుక్ లేకపోతే గిన్నీస్ బుక్, ఈ 2 లేకపోతే ఫేస్బుక్, ఇవే కదా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఒకటి ఉంది, ఆ బుక్ ఒకటి ఉందని మీరు మర్చిపోయారు. అసలు పక్క రాష్ట్రాల్లో మన గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి ఎంక్వైరీ చేయించండి. మీ వేగుల్ని పంపించి ఆంధ్రప్రదేశ్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, మీ పరిపాలన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? అసలు మాట్లాడితే అర్థం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తిట్టాలో క్యాబినెట్లో పాఠాలు చెప్తారా? అదే ఎదుర్కోవడం అంటే? డిఎస్సి మీద ఉద్యమం జరుగుతుంటే జన్జీ అంటే వాళ్ళంతా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అంటారా? అంటే ఒక తరాన్ని అవమానిస్తారా? మరి మీ పార్టీకి మద్దతు ఇచ్చే యువతని ఏ బ్యాచ్ అనాలి మేము? నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి మాట్లాడే మిమ్మల్ని అందరినీ ఏడుపుగొట్టు బ్యాచ్ అనాలా? ఏం బ్యాచ్ అనాలి? సమయం లేదు, సంస్కారం లేదు. ఇంకొక గొప్ప స్టోరీ ఉంది దీని ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అది అమరావతి. ఈ అమరావతి
చూసాం ఏదంటే ఇంచుమించుగా ఇప్పుడు దాదాపుగా పూర్తిగా వస్తుంది. అద్భుతం, అమోఘం. రోజు మంత్రులు వెళ్ళి పరిశీలించి వస్తున్నారు. ఆహా ఓహో అని బ్రహ్మాండంగా జాకీలేసి లేపుతున్నారు. తీరా చూస్తే 10 ఏళ్ల క్రితం మీరు మొదలుపెట్టిన ఎమ్మెల్యే క్వార్టర్సు, మంత్రుల క్వార్టర్